హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మావుళ్ళమ్మ భీమవరం రుచులు. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో 3 రకాల ప్రసాదాలని చేసి చూపించబోతున్నానండి. అలాగే ఇక్కడ కృష్ణుడికి వెన్న కూడా సమర్పించాను. ఇప్పుడు ఏ ప్రసాదాలు తయారు చేసుకుంటున్నామో చూద్దాం. మొదటి ప్రసాదం అటుకులతో హల్వా, అలాగే అటుకులు కొబ్బరి కలిపి లడ్డూలు, వెన్న, అలాగే అటుకులతో పులిహార. ఇప్పుడు మనం వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా అటుకుల లడ్డు కోసం 2 కప్స్ అటుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం వీటిని పౌడర్ చేసుకుంటామండి. ఆ పౌడర్ అవ్వడం కోసం వీటిని కొంచెం ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం అటుకుల పులిహార కోసం 1 కప్ అటుకుల్ని ఇలా ఒక బౌల్లో వేసుకుని ఇలా వాటర్ పోసుకుని వీటిని వాష్ చేసుకోవాలి. అండ్ వీటిని ఇలా బాగా శుభ్రంగా కడిగి వాటర్ని డ్రైన్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. దీన్ని ఏమీ నానబెట్టక్కర్లేదండి, ఒకసారి ఇలా కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనకి అటుకులు ఫ్రై చేసుకుంటున్నాం కదండి, ఇవి మనకి ఇలా క్రిస్పీగా అయితే సరిపోతుంది. ఇలా క్రిస్పీగా అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనిద్దాం. అటుకులు చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లో వేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోతుందండి. ఫైనల్గా మనం మళ్ళీ ఒకసారి బెల్లం వేసాక మిక్సీ చేస్తాం. సో ఇప్పుడైతే ఇలా సరిపోతుంది. ఇప్పుడు అటుకుల హల్వా కోసం అయితే 1 కప్ అటుకులు వేసుకుని సేమ్ ఇలాగే ఫ్రై చేసుకుని క్రిస్పీగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి. బరకగా ఉన్నా పర్లేదు, మనం మళ్ళీ హల్వా ప్రిపరేషన్లో మళ్ళీ ఉడికిస్తాం కాబట్టి బరకగా దీన్ని పౌడర్లా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. హల్వా మంచి కలర్ రావడం కోసం ఒక చిన్న బౌల్లో కొద్దిగా కుంకుమ పువ్వు యాడ్ చేసుకుని ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటే కనుక మనకి కలర్ అనేది త్వరగా రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులోకి బాదం, జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేశానండి. మనకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి అటుకుల లడ్డూలోకి అలాగే అటుకుల హల్వాలోకి సరిపోతాయండి. ఇలా మనకి డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం ముందుగా 1 కప్ అటుకుల్ని ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్నాం కదండి, అది మనకి పౌడర్ చేశాక 1/2 కప్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఇందులో యాడ్ చేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ మనకి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 కప్ వాటర్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరుండి మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 3/4 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీన్ని కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి దగ్గర పడేంత వరకు. అండ్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 3/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. మీకు కావాలంటే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని కూడా మనం ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుంది కదా, ఇలా దగ్గర పడేంత వరకు దీన్ని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే కొద్దిగా
ఘీ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి హల్వా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ హల్వాని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకుని ఇది మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిలో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా 2 కప్స్ అటుకుల్ని ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదండి, అది ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మళ్ళీ నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుందండి. అండ్ ఇలా కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం లడ్డు ప్రిపరేషన్ కోసం దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం. అటుకుల పౌడర్ ఎంత క్వాంటిటీ అయితే ఉందో అంతే క్వాంటిటీ బెల్లం పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకొని దీన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సర్ జార్లో యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. అండ్ ఇదంతా బాగా మిక్స్ అవుతుంది, అలాగే మనకి లడ్డు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. అండ్ ఇప్పుడు మనం ఇలా లడ్డూలాగా వీటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్నీ కూడా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. మన అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోయాయండి. అండ్ ఇప్పుడు అటుకుల పులిహోర కోసం ఇందులోకి ఆయిల్ వేసుకొని పల్లీలు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, మినపగుళ్ళు ఇవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ మంచి కలర్ కోసం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ డైజెషన్ కోసం ఇందులోకి కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ మన పోపులు అయితే బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తడుపుకున్న అటుకుల్ని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం అటుకులు వేసిన తర్వాత ఈ క్వాంటిటీని బట్టి వేసుకుంటే మనకి ప్రాపర్గా ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి ఫైనల్గా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 లెమన్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటే మన అటుకుల పులిహోర కూడా రెడీ అయిపోయినట్టే. అంతేనండి. ఇప్పుడు మనం మన ప్రసాదాలన్నింటినీ శ్రీకృష్ణుడికి సమర్పిద్దాం. ఇదిగోండి, నేను ఇక్కడ చిన్న బాలకృష్ణుడిని అలాగే రాధాకృష్ణుల్ని కూడా పెట్టాను.
కృష్ణుడికి చాలా ఇష్టమైన వెన్నను కూడా ఇలా సమర్పించాను. ఇప్పుడు మన ప్రసాదాలని కూడా కృష్ణుడికి నైవేద్యంగా సమర్పిద్దాం. చూసారు కదండి, కృష్ణాష్టమి స్పెషల్ ప్రసాదాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా కృష్ణుడికి కృష్ణాష్టమి నాడు ఇలా వెన్నని కూడా సమర్పించండి. నేను ఇక్కడ వెన్నలో బాలకృష్ణుని పెట్టానండి. ఆయన వెన్న ఆరగిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుడికి ఈ నైవేద్యాలన్నీ సమర్పించి చక్కగా పూజ చేసుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అందరికీ మరొక్కసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీకు ఈ నైవేద్యాలు నచ్చాయి కదండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.